హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృప వల్ల మేము కూడా బాగున్నామండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు అయితే ఉదయం టిఫిన్ వేసుకోవటం కోసం ఇడ్లీ పిండి ఉందండి. కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దానికి కొంచెం 2 ఉల్లిపాయలు, జీలకర్ర కొంచెం, అదేవిధంగా మేగడ పెరుగు ఉందన్నమాట. మేగడ పెరుగు ఉంటే 1 కప్పు మేగడ పెరుగు, 1 కప్పు మైదా, 2 పచ్చిమిరకాయలు, చిన్న క్యారెట్ ఒకటి, అవి కోసుకొని తినే సోడా కొంచెం, కరివేపాకు కూడా 2 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా సిద్ధపరచుకొని పిండిని చక్కగా పిండిలో వేసుకొని పిండిని చక్కగా కలుపుకున్నానండి. పిండిని కలుపుకొని మనకి ఎంత లూజ్ ఉండాలో పిండి అంత, మనం పునుగు వేసుకోవటం కోసం ఎంత లూజ్ ఉండాలో అంత ఆ విధంగా పిండిని కలుపుకున్నాను అనమాట. నేను కలుపుకొని చక్కగా బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కలుపుకొని పెట్టుకున్న పిండి అంతా ఇదిగోండి చక్కగా అది కలుపుకున్న పిండి ఈ విధంగా ఎంత మనకి లూజ్ ఎంత కావాలో అంత చక్కగా కలుపుకొని ఈ కలుపుకున్న పిండిని చక్కగా పునుగులు వేసుకున్నాను అనమాట. పునుగులు అయితే చాలా టేస్ట్గా వచ్చినాయండి. పునుగులు అసలు లోపల చక్కగా మెత్తగా దూదిలాగా, పైన క్రిస్పీగా ఉన్నాయి. చాలా సాఫ్ట్గా భలేగా వచ్చినాయి అనమాట. ఎంతైనా మనం చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళు పిల్లలు కూడా తృప్తిగా తింటారు. చక్కగా వాళ్ళకి మంచిగా మనం చేసి పెట్టామనే తృప్తి మనకు ఉంటుంది. కొంత కాకపోయినా కొంత మనం ఇంట్లో చేసుకున్నది కొంత ఆరోగ్యం ఉంటుంది కండి. అట్లా ఓపుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా నేను ఈ విధంగా చేసి పెట్టుకుంటూ ఉంటానండి. చక్కగా ఇంట్లో వాళ్ళకి ఆ విధంగా చేసుకుంటానన్నమాట. నేను బయట తెచ్చుకున్నా కానీ తప్పనిసరి తెచ్చుకున్నా కానీ మనం ఇక చేసేదేముందో తప్పదన్నట్టు తింటమే తప్ప చేసేదేం లేదు. ఇక ఓపుకుంటే మాత్రం ఈ విధంగా చేసి పెట్టుకుంటానండి. నేను చాలా చక్కగా వచ్చినాయి పునుగులు. అందరం తృప్తిగా చక్కగా తిన్నామండి. మీకు కూడా నచ్చితే ఈ విధంగా చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనండి. ఈ విధంగా వాటికి చక్కగా కారపొడి కొట్టుంచుకున్నాను. ఆ కారపొడిని చక్కగా నంచుకొని తిన్నామన్నమాట. ఇక చట్నీతో పని లేకుండా. సరే, బాయ్ అండి.